హాయ్. ఒకప్పుడు మీరు అబ్జర్వ్ చేశారా? మన అమ్మమ్మలు, తాతయ్యలు లేదా మన అమ్మ వాళ్ళంతా పోనీ 90s జనరేషన్ అనుకుందాం. సో, పొద్దున్నే లేవడం, పొలాలకెళ్ళిపోయేవాళ్ళు, పొలాలకు వెళ్ళిపోయారు పొలం పనులకి. అండ్ ఇంట్లో వాళ్ళు ఇంట్లో పని చేసుకుంటా, టైంకి తినేవాళ్ళం, టైంకి పడుకునేవాళ్ళం. కానీ ఇప్పుడున్న జనరేషన్‌లో ముఖ్యంగా ప్రెజెంట్ టైంలో టైంకి తినడం, టైంకి పడుకోవడం అంటే బ్యాలెన్స్‌డ్ డైట్ అంటారు. లేదా టైంకి పడుకోవడం ఎన్ని అవర్స్ 7-8 గంటలు పడుకోవాలంటారు. ఇవన్నీ సాధ్యమా? నిద్రే పట్టట్లేదు గదా! సో, ఇదొక మేజర్ ప్రాబ్లమ్ అయితే మనం ఈరోజు తీసుకున్నటువంటి టాపిక్ ఏంటంటే మీరు గమనించండి. సో, నైట్ షిఫ్ట్ చేసేవాళ్ళు ఎక్కువ ఉంటున్నారు. సాఫ్ట్‌వేర్ పీపుల్ వాళ్ళందరూ. సో, వివిధ రకాల షిఫ్ట్స్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి నిద్ర పట్టక 1 గంటకి ఒకప్పుడు టైమింగ్ నిద్రపోయే టైమింగ్ 7 గంటలు, 8 గంటలు ఉంటే చాలా రకాల కారణాల వల్ల అది 10, 11 ఇప్పుడు ఆల్మోస్ట్ 1 గంట, 2 గంటలు అయితేనే పడుకుంటున్నారు. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ లేచి వెళ్ళేవాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఆఫీసులకి, స్కూల్‌కి, కాలేజీలకి ముఖ్యంగా కోవిడ్ ఆఫ్టర్ సిట్యుయేషన్ కూడా నేను మాట్లాడుతున్నా. సో, ఏది ఏమైనా కూడా మరి ఆకలనేది ఇవాల్టి టాపిక్‌గా తీసుకున్నా. సో, ఎర్లీగా తినేద్దాం, డైట్ చేద్దాం అనుకునే వాళ్ళకి కూడా మరి లేట్ నైట్స్‌లో ఆకలేస్తుంది. ఆ టైంలో లేసి ఇంట్లో ఏదుంటే అది. మళ్ళీ వండుకోవాలంటే చాలా బద్ధకం. సో, స్వీట్స్ గానీ ఏవుంటే అవి తినేస్తున్నారు. దీనికొక చిన్న చిట్కా ఏంటంటే, ఆకలేస్తే మళ్ళీ గనక మీకు కొద్దిగా వాటర్ తాగండి, వాకింగ్ చేయండి. సో, లేదంటే కొద్దిగా పాలు తీసుకోండి. చిన్న చిన్న నట్స్ లాంటివి, డ్రై ఫ్రూట్స్ లాంటివి అలాంటివి కొద్ది మోతాదులో తీసుకుంటే చాలు. సో, అంతే తప్ప మళ్ళీ హెవీగా తినేయడం వల్ల నిద్ర పట్టదు. డైజెషన్ ప్రాబ్లమ్స్, అరుగుదల ప్రాబ్లమ్స్ వస్తాయి. అట్ ద సేమ్ టైమ్ హెల్త్ ఇష్యూస్ వస్తాయి. గ్యాస్ లాంటివి ఇవన్నీ కూడా వస్తాయన్నమాట. సో, ఏదేమైనా మీ ఫుడ్ లైట్‌గా ఉంటే మంచి నిద్ర పడుతుంది. సో, ఒక టైమింగ్ పెట్టుకోండి. కొద్ది రోజుల తర్వాత అది అలవాటుగా మారుతుంది. సో, ఇవన్నీ మాకు తెలిసినవే బ్రదర్ అనుకుంటే ఆహ్, అంటే ఒక్కసారి ట్రై చేసి చూడండి దయచేసి. ఎందుకంటే ఇప్పుడు చాలా రకాల సమస్యలతో యూత్ బాధపడుతున్నారు. సో, నైట్ టైమ్ క్రేవింగ్స్ ఇవన్నీ కూడా రకరకాల జబ్బులకు కారణమవుతాయని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. నాకు మీకు షేర్ చేసుకోవాలనిపించింది. సో, ప్లీజ్ ఫాలో.